ఆ పిల్లవాడి పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒక చిన్న పాప కిటికీలో నుంచి బయటికి చూస్తున్నప్పుడు అక్కడ ఒక దేవాలయాన్ని ధ్వంసం చేస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ నాన్నకు చెప్పిందంట, నాన్న నాన్న దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు, వెళ్లి ఆపండి నాన్న అని. అప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడుతూ, అమ్మ మనం మొఘలుల ఆధీనంలో ఉన్నాం, మనం ఇప్పుడు ఏం చేయలేం అన్న మాటతోటి ఆ చిన్న పాపకి ఎంతో బాధేసింది. తర్వాత ఆ పాప పెద్దదై పెళ్లి చేసుకున్నది. తన అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందే ఒక దేవాలయాన్ని ధ్వంసం చేస్తుంటే ఈసారి నాన్నకు చెప్పలేదు, వాళ్ళ భర్తకు చెప్పింది. మన కళ్ళ ముందే దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు, వెళ్లి ఆపండి అని. అంటే ఆ భర్త అన్న మాట, మనం ఖిల్జీబాయి ఆధీనంలో ఉన్నాం, ఎదురు తిరిగితే చంపేస్తారన్న మాట ఈసారి తనకి బాధ కలగలేదు, కోపం వచ్చింది. 1 సంవత్సరం తర్వాత ఒక మగ బిడ్డకి జన్మనించింది. చిన్నప్పటి నుంచే రామాయణ మహాభారతం లాంటి మహా గ్రంథాలు హిందువులపైన, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడుల గురించి, మన ధర్మాన్ని ఎలా కాపాడాలని ఆ 15 సంవత్సరాల పిల్లవాడికి అన్ని విద్యలు నేర్పించింది. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒక శివాలయాన్ని ధ్వంసం చేస్తుంటే ఈసారి తన తండ్రికి చెప్పలేదు, తన భర్తకి చెప్పలేదు, ఆ 16 సంవత్సరాల పిల్లవాడికి చెప్పింది. ఆ 16 ఏళ్ల పిల్లవాడు శివాలయాన్ని ధ్వంసం చేద్దామని వచ్చిన వాళ్ళందరినీ చిత్తుగా నరకడం మొదలు పెట్టాడు. ఆ పిల్లవాడి పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్. తల్లి జిజియాబాయి పెంచిన విధానం చరిత్రలో నిలిచిపోయింది. శివాజీ మహారాజ్ హిందూ దేవాలయాలని ధ్వంసం చేద్దామన్న ఆలోచన వచ్చిన వాళ్ళకి మారణ హోమం అంటే ఏంటో చూపించిండు. స్టిల్ ఇప్పటికీ కొందరిలో ఆ భయం ఇంకా పోలేదు. హిందూ ధర్మం కోసం నిలబడే వాళ్ళందరి గుండెల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఖచ్చితంగా ఉంటాడు. నా తరపున నేను చేయాల్సింది చేసిన. జై భవానీ, జై శివాజీ.